సిఐడి మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్ మొన్ననే సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన మీద ఏసీబీ కేసు పెట్టింది, యాంటీ కరప్షన్ బ్యూరో కేసు. ఆయన మీద ఇది రెండో కేసు. అంతకుముందు రఘురామకృష్ణరాజు గారు పెట్టినటువంటి కేసులో పివి సునీల్ కుమార్ కూడా ముద్దాయిగా ఉన్నారు. ఆ కేసు విచారణ జరుగుతోంది. ఇది వేరే కేసు, ఇది అవినీతికి సంబంధించిన కేసు. అంటే యాజ్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన అవినీతికి పాల్పడ్డాడు అనేటువంటి కేసు. గమ్మత్ ఏంటంటే ఇది కూడా రఘురామకృష్ణరాజు గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద బేస్ అయి పెట్టిన కేసే. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి 17A నిబంధన వర్తిస్తుంది. 17A ఈ పాటికి అందరికీ సుపరిచితం. అదేంటంటే ఎవరైనా ప్రభుత్వ అధికారుల మీద కానీ లేక ప్రజాప్రతినిధుల మీద కానీ, అంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఇట్లాంటి వాళ్ళ మీద ఒక కేసు పెట్టాలి అండర్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అని అంటే అప్పుడు వాళ్ళ పై అధికారి లేక సుపీరియర్ దగ్గర నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఇంతకుముందు చెప్పాను నేను, విడుదల రజనీ మీద కూడా ఏసీబీ ఒక కేసు పెట్టాలని నిర్ణయించుకుంది. విడుదల రజనీ ఎమ్మెల్యే, తర్వాత మంత్రి. అందువల్ల ఆవిడ పైన సుపీరియర్ ఎవరో అంటే గవర్నర్, అపాయింటింగ్ అథారిటీ ఎవరైతే వాళ్ళు గవర్నర్ అన్నమాట ఇక్కడ. అందువల్ల గవర్నర్ పర్మిషన్ కోసం ఆవిడ కేసులో ఉత్తరం రాశారు. ఇప్పుడు పివి సునీల్ కుమార్ ఒక అధికారి, ఆయన సుపీరియర్ ఎవరు అంటే చీఫ్ సెక్రటరీ. అందువల్ల ఏసీబీ వాళ్ళు ఇప్పుడు సునీల్ కుమార్ గారి మీద కేసు పెట్టడానికి చీఫ్ సెక్రటరీగా ఉన్న కె విజయానంద గారి అనుమతి కోరారు. ఆయన అనుమతి కూడా ఇచ్చారు. ఏమిటి పివి సునీల్ కుమార్ గారి మీద ఆరోపణలు? ఫస్ట్ ఆరోపణ ఏమిటంటే అగ్రిగోల్డ్ వ్యవహారం. అగ్రిగోల్డ్ అనే కంపెనీ చాలామంది దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి డిపాజిట్ల రూపంలో వాళ్ళని మోసం చేసింది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. దీనిని చాలా కాలంగా సిఐడి విచారించింది. ఆ సందర్భంలో గవర్నమెంట్ బాధితుల్లో కొంతమందికి వాళ్ళు కట్టిన డబ్బులో కొంత తిరిగి ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకుంది. ఇందులో పివి సునీల్ కుమార్ గారు మతలబు చేశారు, ఒక తకరారు చేశారు అనేది ఆరోపణ. ఈ ఆరోపణ చేసింది కూడా రఘురామకృష్ణరాజు గారే. ఏమిటి విషయం అంటే, సునీల్ కుమార్ సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు ఈ అగ్రిగోల్డ్ వ్యవహారాలు చూస్తున్నప్పుడు తన అనుచరుడైనటువంటి కామేపల్లి తులసి బాబుతో కలిసి అవినీతికి పాల్పడ్డాడు అనేది ఆరోపణ. కామేపల్లి తులసి బాబు పేరు అందరికీ తెలుసు. అతను ఒక ప్రైవేట్ వ్యక్తి, కానీ పివి సునీల్ కుమార్కి సన్నిహితుడిగా అతను అటు సిఐడిలో ఇటు ప్రభుత్వంలో అప్పట్లో చాలా చురుగ్గా వ్యవహరించాడు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. సో ఆయనతో కలిసి ఏ విధంగా అగ్రిగోల్డ్ బాధితులకి చెల్లించాల్సినటువంటి సొమ్ముని కాజేశారు అంటే, ఎవరైతే అగ్రిగోల్డ్ వ్యవహారంలో మోసపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు లిస్ట్ తయారు చేయాలి డబ్బులు ఇవ్వాలంటే. ఆ లిస్టు తయారు చేసేటప్పుడు కొన్ని ఫేక్ నేమ్స్ పెట్టారట. ఎక్కడి నుంచి పెట్టారు? ఈ తులసిబాబు స్వగ్రామం అయినటువంటి బాపట్ల జిల్లా జే పంగులూరు మండలం రామకూరులో 96 మంది పేర్లు ఒక లిస్ట్ తయారు చేశారు. అన్నీ ఫేక్ నేమ్సే. వాళ్ళు యాక్చువల్గా అగ్రిగోల్డ్లో డిపాజిటర్స్ కాదన్నమాట. సో 96 మంది బ్యాంకు ఖాతాల్లో ఒక్కొక్కడికి 20,000 రూపాయల చొప్పున జమ చేశారు ప్రభుత్వం డబ్బులు. ఆ తర్వాత 20,000లో 15,000 రూపాయలు వీళ్ళు తీసుకున్నారు. దానికి తగిన ఆధారాలు ఉన్నాయని చెప్పి రఘురామకృష్ణరాజు గారు ఆ మధ్య కాలంలో మాట్లాడారు. ఆధారాలను కూడా ఆయన ప్రభుత్వానికి ఇచ్చాడు. ఆ తర్వాత ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా దాదాపు 400 మంది ఈ విధంగా నకిలీ బాధితుల అకౌంట్లో ప్రభుత్వ సొమ్ములు జమ చేశారట. వాటిని కూడా తీసేసుకున్నారట. ఇదంతా కలిపి ₹1,00,00,000 లోపే ఉంది. కానీ చాలా సింపుల్గా నకిలీ బాధితులను చేర్చి డబ్బులు తీసేసుకున్నారంతే. దానికి తగిన ఆధారాలు ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఏసీబీ వాళ్ళకి ఇచ్చాడు. తెలంగాణలో షాద్నగర్లో అగ్రిగోల్డ్కి కొన్ని భూములు ఉన్నాయి. ఈ భూముల్ని కొంతమంది స్థానికులు కొనుక్కున్నారు. అయితే సునీల్ కుమార్ ఆ తర్వాత అగ్రిగోల్డ్ కేసు అయినప్పుడు వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళని బెదిరించి, మీరు అగ్రిగోల్డ్ భూములు కొనుక్కున్నారు, అది కొనుక్కోవడం అక్రమం, మేము లాగేసుకుంటామని చెప్పి బెదిరించి వాళ్ళ నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు అనేది రెండో ఆరోపణ. మూడో ఆరోపణ సునీల్ కుమార్ గారి డిపార్ట్మెంట్కే సంబంధించింది, సిఐడికి సంబంధించింది. సిఐడి వాళ్ళు ఒక కాంట్రాక్ట్ ఏదో ఇచ్చారు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి. అది ₹1,50,00,000 ఆ కాంట్రాక్టు. అది గుజరాత్కి చెందినటువంటి ఒక కంపెనీకి ఇచ్చారు. ఆ గుజరాత్ కంపెనీ వాళ్ళు ఇంటర్న్ లోకల్గా ఉండే ఒక కంపెనీకి సబ్ కాంట్రాక్ట్కి ఇచ్చారు. ఆ లోకల్ కంపెనీ పేరు 9 లాజిక్ టెక్నాలజీస్. ఈ 9 లాజిక్ టెక్నాలజీస్కి ప్రభుత్వం 75 లక్షలు చెల్లించింది మొదటి విడతగా. ఆ డబ్బుని తీసుకెళ్ళి ఆ 9 లాజిక్ టెక్నాలజీస్ అకౌంట్లో కాకుండా ఒక దొంగ ఫేక్ అకౌంట్ని క్రియేట్ చేసి అందులో వేయించారట. ఆ 9 లాజిక్ టెక్నాలజీస్ కంపెనీ CEO కన్నెగంట ప్రదీప్, ఆయన భార్య
వీళ్ళిద్దరినీ బెదిరించి వాళ్ళ చేతనే ఆ దొంగ అకౌంట్ నుంచి విత్డ్రా చేయించి మళ్ళీ వీళ్ళు తీసేసుకున్నారట. అంటే ప్రభుత్వం నుంచి ఇప్పించినట్టే ఇప్పించారు 75 లక్షలు, మళ్ళీ తీసేసుకున్నారు. దానికి ఒక మోడస్ ఆపరండిని పాటించారు. ఆ తర్వాత ఈ కనిగంటి ప్రదీప్ని ఆయన భార్యని సిఐడి ఆఫీస్కి పిలిపించి మీరు ఈ విషయాన్ని ఎక్కడైనా బయటికి చెప్తే మీ అంతు చూస్తాను ఇలాంటి బెదిరింపులు కూడా చేశారట. సో ఈ 3 వ్యవహారాలని రఘురామకృష్ణరాజు గారు బయటపెట్టారు గతంలోనే. డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత ఆయన వీటన్నిటినీ కూడా ప్రభుత్వానికి అందించారు. వాటి మీద దర్యాప్తు జరిగింది. అందులో ప్రాథమికమైన ఆధారాలు ఉన్నాయని చెప్పి ఏసీబీ వాళ్ళు భావించారు. ఈ మేరకి ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న పివి సునీల్ కుమార్ గారి మీద అవినీతి కేసు పెట్టడానికి సంసిద్ధులయ్యారు. సిఎస్ నుంచి అప్రూవల్ కూడా వచ్చింది కాబట్టి 1-2 రోజుల్లో ఏసీబీ వాళ్ళు పివి సునీల్ కుమార్ గారి మీద కేసు నమోదు చేయబోతున్నారు. రఘురామకృష్ణరాజు గారు గతంలో చాలా ఆరోపణలు చేశాడు సునీల్ కుమార్ గారి మీద. ఏమని, ఈయన దుబాయ్కి అమెరికాకి తరచుగా వెళ్తున్నాడు, ఇక్కడ అక్రమంగా సంపాదించిన డబ్బుని అక్కడ ఇన్వెస్ట్ చేశాడు, అక్కడ ఎస్పెషల్లీ దుబాయ్లో తన పిల్లల చేత ఈ డబ్బుతోటి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు అని ఆరోపణలు చేశాడు. దీనికి సంబంధించి మనకి తాజాగా తెలిసిన సమాచారం ఏంటి, పివి సునీల్ కుమార్ చాలాసార్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్ళారు, అది కూడా ప్రభుత్వ అనుమతి లేకుండా అనే విషయం తెలిసింది కదా. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు, అనుకూల ప్రభుత్వం కాబట్టి నేను దుబాయ్ వెళ్తాను, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్తాను అంటే వాళ్ళు వెంటనే పర్మిషన్ ఇస్తారు. అయినా పర్మిషన్ లేకుండా కొన్నిసార్లు ఆ తర్వాత వేరే దేశానికి వెళ్తాను, జార్జియా లాంటి ఏదో దేశం పేరు రాసి అక్కడికి వెళుతున్నాను అని చెప్పి యాక్చువల్గా దుబాయ్కి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి వెళ్ళాడు ఆయన. దాని మీదనే ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇప్పుడు ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, అనుకూల ప్రభుత్వం ఉన్నా కూడా అనుమతి ఈజీగా వస్తుందని తెలిసి కూడా ఆయన ఎందుకు అనుమతి తీసుకోకుండా వెళ్ళాడు, అలాగే అనుమతి తీసుకున్న దేశానికి కాకుండా కావాలని వేరే దేశం పేరు చెప్పి కొన్నిసార్లు అనుమతులు ఎందుకు తీసుకున్నాడు అని అంటే, ఇవన్నీ పర్సనల్ వ్యవహారాలు చక్కబెట్టుకోవడానికి కాబట్టి ఎవరికీ తెలియకుండా ఉండేందుకని. 1 ముందస్తు అనుమతి తీసుకోలేదు విదేశాలకు వెళ్ళడానికి, 2 తీసుకున్నప్పుడు కూడా వేరే దేశం పేరు చెప్పి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి వెళ్ళాడు అనేది మరొక ఆరోపణ రఘురామకృష్ణరాజు గారు చెప్తోంది. సో ఈ నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంలో సునీల్ కుమార్ గారు ఇబ్బందుల్లో పడినట్టే అని చెప్పాలి.